సర్వ మానవ సోదర సోదరీమణులందరికీ టంగుటూరి కృష్ణ శర్మ అభినందన తెలియజేస్తున్నాను. మా టీకే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు షేర్ చేయడం ద్వారా 10 మందికి ఈ వీడియోలను చూసి వారు కూడా మీలాగే ఈ ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకొని ఎప్పటికప్పుడు ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఈరోజు 26/4/2025 ఆదివారం అయింది. ఈరోజు నేటి పంచాంగ వివరాలను తెలుసుకుంటే, సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం, అయనము ఉత్తరాయణం, ఋతువు వసంత ఋతువు, మాసం చైత్రమాసం అయింది, పక్షం బహుళపక్షం, తిథి అమావాస్య అయింది. ఇది ఉదయం 5:20 నుండి రాత్రి 3:06 వరకు ఉన్నది. అంటే రేపు ఆదివారం పూర్తిగా అమావాస్య నడుస్తూ ఉన్నది. వారము ఆదివారము లేదా భానువారం అని కూడా చెప్పుకోవచ్చు. ఈరోజు నక్షత్రం అశ్వని నక్షత్రం, రాత్రి 1:31 ఉంది. యోగం ఈరోజు ప్రీతి యోగం, అది రాత్రి 11:23 వరకు ఉంది. కరణం చతుష్పాద కరణం, పగలు 3:14 వరకు ఉంది. తదుపరి కింస్తుబ్ధ కరణం నడుస్తూ ఉంటుంది. ఈరోజు సూర్యోదయం ఉదయం 5:40 సూర్యాస్తమయం సాయంత్రం 6:18 వరకు జరుగుతుంది. ఈరోజు రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు ఉన్నది. యమగండము మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు ఉంది. దుర్ముహూర్తం సాయంత్రం 4:25 నుండి 5:13 వరకు ఉన్నది. ఈరోజు అమృత ఘడియలు రాత్రి అనగా సాయంత్రం 6:42 నుండి 8:12 వరకు ఉన్నది. ఈరోజు ప్రత్యేకత ఏమిటంటే ఆదివారం అమావాస్య. ఈ అమావాస్య తిథి చాలా ప్రత్యేకమైనటువంటి తిథి. ఈరోజు కొన్ని కార్యక్రమములు చేయడం వల్ల మన యొక్క పితృదేవతలు తృప్తి చెంది అనేకమైనటువంటి లాభాలను చేకూరుస్తారు. ఈరోజు చేసే దాన ధర్మాలు చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి. ఈ ఆదివారం కూడా అవడం వల్ల ఈరోజు సూర్యమండలంలో ఉన్నటువంటి పితృదేవతల సంతృప్తి కోసం సాధ్యమైనంత వరకు అన్నదానాన్ని ఇవ్వవలసిందిగా, ఎవరికైనా అన్నదానం చేయవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే భిక్షగాళ్ళు ఉంటారు, వాళ్ళకి మీరు ఇంట్లోనే అంత అన్నం వండి ఏ బిర్యానీయో పులిహోరో చేసి పొట్లను తీసుకెళ్ళి మీ చేతుల మీదుగా మీ పితృదేవతలను తలుచుకుంటూ వాళ్ళకి ఇవ్వండి. మీ శక్తి కొలది, ఒకరికో ముగ్గురికో 5 మందికో అలా సంఖ్య మీ ఇష్టం, ఆ విధంగా చేయండి. ఈ కార్యక్రమం వల్ల ముఖ్యంగా ఏమవుతుందంటే మీ యొక్క పిల్లల యొక్క అభివృద్ధి జరుగుతుంది, బాగా వారి యొక్క వృద్ధి జరుగుతుంది. మీకు పుత్రుల యొక్క పెళ్లిళ్ళు, వారికి సంబంధించినటువంటి పిల్లలకు సంబంధించిన దోషాలన్నీ కూడా తొలగిపోయి పితృదేవతల అనుగ్రహంతో ఈరోజు మీకు శుభాలను ఆశీస్సులను పితృదేవతలు ఇచ్చి మీ వంశాన్ని వృద్ధి చేసే విధంగా వారు అనుగ్రహిస్తారని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని వేదవచనంతో చెప్తున్నాను. ఓం సంచమే మయశ్చమే ప్రగంచమేను కామశ్చమే కామశ్చమే సౌమనసశ్చమే భద్రంచమే శ్రేయశ్చమే వస్యశ్చమే యశశ్చమే భగశ్చమే ద్రవిణంచమే యంతాచమే ధర్తాచమే క్షేమశ్చమే ధృతిశ్చమే విశ్వంచమే మహశ్చమే సంవిశ్చమే జ్ఞాత్రంచమే సూశ్చమే ప్రసోశ్చమే శ్రీరంచమే లయశ్చ మరుతంచమే అమృతంచమే యక్ష్మంచమానామయశ్చమే జీవాతుశ్చమే దీర్ఘాయుత్వంచమే అనిమత్రించమే అభయంచమే సుగంచమే శయనంచమే శోషాచమే సుదినంచమే. ఓం శాంతి శాంతి శాంతి. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై.
ఓం శాంతి శాంతి శాంతి.